అందరికీ హాయ్ అండి. ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఇచ్చిన ఈ తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో మార్చమని చెప్పాం. కన్వర్ట్ చేయమని చెప్పాం. ఏంటి ఆ సెంటెన్స్? అంటే లత రోజు ఎందుకు న్యూస్ పేపర్ చదువుతుంది అనే సెంటెన్స్ అనమాట. ఫస్ట్ ఇది చూస్తే ఇది రోజు చేసే పని గదా! న్యూస్ పేపర్ చదవడం అనేది రోజు చేసే పని. సో, రోజు చేసే పని కాబట్టి మనం ఎందులో చెప్పాలి? సింపుల్ టెన్సెస్ యూజ్ చేసి సింపుల్ టెన్స్‌లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే. మరి దీని స్ట్రక్చర్ ఏంటి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత వర్బ్ 1 ఉంటుంది. వర్బ్ 1కి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ గాని, షీ గాని, ఇట్ గాని లేదా సింగులర్ నేమ్స్ వస్తే గనక ఆ వర్బ్ 1కి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. తర్వాత ఫర్దర్‌గా ఆబ్జెక్ట్ అంటే ఎక్స్‌ట్రా సెంటెన్స్ ఉంటే అది రాస్తాం అన్నమాట. ఇది ఏ స్ట్రక్చర్ ఇది? ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్‌కి. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్‌కి. అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటే దీని ప్రకారం ఈ సెంటెన్స్ ప్రకారం పాజిటివ్ సెంటెన్స్ ఏం చెప్పొచ్చు? లత రోజు న్యూస్ పేపర్ చదువుతుంది అనేది పాజిటివ్ సెంటెన్స్. కానీ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఎందుకు అనేది ఏంటి? డబుల్ ఇంట్రాగేటివ్. డబ్ల్యూహెచ్ వర్డ్ కాబట్టి డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మరి ఆ సెంటెన్స్ ఎలా రాయాలి ఫస్టు? అంటే ఫస్ట్ దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్‌గా రాయాలి. ఎలా? డస్ ఒస్తది. ఎందుకంటే లత సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనేది ఒస్తది ఫస్టు. డస్ లత రీడ్ న్యూస్ పేపర్ డైలీ లేదా ఎవ్రీ డే. రోజు పెట్టాం కాబట్టి డైలీ. ఇది పాజిటివ్ క్వెషనింగ్ లేదా ఇంట్రాగేటివ్ క్వెషనింగ్. డస్ లత రీడ్ ద డస్ లత రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అనేది పాజిటివ్ క్వెషనింగ్. మనకు కావాల్సింది డబుల్ ఇంట్రాగేటివ్. సో, డబుల్ ఇంట్రాగేటివ్ ఎందుకని వాడాం కాబట్టి ఈ డస్ ముందు వై అనేది ప్లేస్ చేస్తే ఎలా వస్తుంది సెంటెన్స్? వై డస్ లత రీడ్ ది న్యూస్ పేపర్ డైలీ? న్యూస్ పేపర్ డైలీ అనేది మనకు రావాల్సిన ఆన్సర్ అనమాట. ఓకేనా?